ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. మిత్రులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా అందరికీ ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, కొంతమంది నిన్న ప్రెస్ గ్రూపులలో సోషల్ మీడియా మాధ్యమాలలో సజ్జలదిన్నెలో డెవలప్మెంట్ లేదన్నట్టు, అదేవిధంగా ఏదో మురికి కాలువ తీయలేదన్నట్టు, ఏదో కొన్ని చేసి అభివృద్ధి జరగలే, వీధి దీపాలు వెలగలేదన్నట్లు కొన్ని రకాలుగా నేను చూడడం జరిగింది. నా మిత్రులు కూడా చాలా మంది నాకు ఫోన్లు చేసి ఏమి ఇట్లా ఉందంటే నేను నాకు అనడంతో కొద్దిగా నా సజ్జలదిన్నె డెవలప్మెంట్ ఏం జరిగింది, మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సజ్జలదిన్నె గ్రామానికి ఏమి ఇచ్చినాడు, మేము ఏమి తెచ్చినాము, తర్వాత నేను సర్పంచ్ అయినాక ఈ ఊరికి ఏం చేసినాను, ఈ విధంగా మీకు తెలియజేయడానికి కోసం మీడియా మిత్రులందరినీ రావాల్సిందే కోరితే మీరు వచ్చినారు. ముఖ్యంగా ఇప్పుడు ఇది మనం చూస్తుండేది జగనన్న కాలనీ. జగనన్న కాలనీలు ఏర్పడి ఓపెనింగ్ నోచుకున్నప్పుడు అనంతపురం జిల్లాలోనే సజ్జలదిన్నె గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం జరిగింది. ఓపెనింగ్కు ఇనాగ్రేషన్కు సజ్జలదిన్నె గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం ఉంది. ఈ జగనన్న లేఅవుట్ 2 ఫేజ్లుగా ఉంది. సజ్జలదిన్నెలో ఒక ఫేజ్ వచ్చి 600 ఇళ్ళు, ఇది అర్బన్ లేఅవుట్, టోటల్ అర్బన్ లేఅవుట్లు. ఈ లేఅవుట్ మొత్తము తెలుగుదేశం సంబంధించిన నాయకులు కొంతమంది దీని గురించి కోర్టు కూడా పోయినారు, అది మీకు కూడా తెలుసు. దీంతో సామాన్యులు ఇండ్లు కట్టుకున్నారు, ఇవన్నీ మా కోర్టులో మా భూములు అని. గతంలో దీని చరిత్ర ఏం తెలిసినా, ఈ భూములన్నీ బెటాలియన్ భూముల కోసమని, మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసమని 10,000 రూపాయలతో అక్రమంగా వాళ్ళతో దౌర్జన్యంగా గుంజుకొని ప్రభాకర్ రెడ్డి తన అనుచరుల పేరు మీద కొన్ని తన మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి బీదోళ్ళతో వాళ్ళకి రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళు తిన్నికి అన్నం లేని వాళ్ళతో బలవంతంగా గుంజుకొని తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఈ బెటాలియన్ కాలనీకి మొత్తం అంతా కంపదీసినారంట. కంపదీస్తే 23 ఎకరాలను జేసీబీ ఖర్చుల కోసం ఆదర్శ మున్సిపాలిటీ మన తాడపత్రి దాంతో ఆదర్శ మున్సిపాలిటీ డబ్బులు లేక ఇదంతా జేసీబీ క్లీన్ చేసింటే, కంప చెట్లను తీసింటే దాదాపు 3 లక్షల దగ్గర ఖర్చు అయితే మున్సిపాలిటీ డబ్బులు లేవని చెప్పి అప్పనంగా 23 ఎకరాలు అప్పట్లో రాయించడం జరిగింది. ఎవరికి? జేసీబీ ఓనర్లకు. మలేకర్ చంద్రశేఖర్ రావు, తసబ్ ఆసి బాషా అనే ఇద్దరికి గతంలో రాబియడం జరిగింది. రాపిస్తే దీని మీద నేను కందిగోపుల మురళి అప్పట్లో కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే అప్పుడు ఎన్వి రమణ గారు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఆయన వెంటనే నోటీసులు పెట్టడం జరిగింది. దాన్ని సీరియస్గా తీసుకొని వెంటనే చేస్తే అప్పట్లో ఉండే రమణ మీద కేసు కట్టి ఈ భూములని మళ్ళీ రిజిస్టర్ చేయడం జరిగింది. మనం ప్రస్తుతానికి నిలబడుకుంటే సైటు అదే. ఇది తెలుగుదేశం లీడర్ అయిన సుబ్బయ్య, కుమ్మర్ సుబ్బయ్య, బుచ్చమ్మ అనే రైతులది ఈ భూమి. అయితే అప్పట్లో వాళ్ళు తెలుగుదేశం ప్రభాకర్ రెడ్డి అనుచరులే, వాళ్ళతోనే ఒక బీసీని ఎదుగుతాడు ఇది ఉంటే అని చెప్పి అప్పట్లో దగ్గర ఉండే అంత లీడర్లంతా అతను తొక్కేదాసాని కోసం తీసుకొని ఈ భూమిలో మున్సిపాలిటీకి ఇచ్చేసారు. అప్పట్లో ఇస్తే దాని మీద ఆయన అప్పట్లో అతనికి మేలు చేయగా అతని వంచి లాక్కొని దౌర్జన్యం తీసుకొని పోనీ ఇచ్చి వచ్చేసి అతనికి ఎందుకు మేలు చేసిందిలే. ఇప్పట్లో మళ్ళీ ఏమి అతని స్వార్థం కోసం ఈ డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారు చేసినారు, ఎమ్మెల్యే గారికి ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి వెంటనే ఏం చేసినాడు, మళ్ళా అతనితో కోర్టులో కేసు వేయించినాడు. ఏమని? ఈ భూమి నాది అని. ఆ బుద్ధి నువ్వు తీసుకునేటప్పుడు నీకు తెలీదా? నీ అనుచరుడే కదా. ఇంకొక విషయం, ఇప్పుడు మనకు పోతే ఇట్లా కొంత ముందర దానిమ్మ తోట కనపడుతుంది. హనుమంత్ రెడ్డి అని ఒక ఆయన కావేటి సముద్రం అంబా హనుమంత్ రెడ్డి అంటారు. ఆయన దానిమ్మ తోట ఉంది. ఈయన మా ఊరు వైస్ ప్రెసిడెంట్, ఈయన భార్య వైస్ ప్రెసిడెంట్ శాంబశివారెడ్డి. ఆ భూమి ఈయనదే. ఈయన ఎందుకు ఇచ్చినారో తెలుసా? అప్పట్లో బెటాలియన్ కోసం అని చెప్పి ఇస్తే దాన్ని బెటాలియన్ కోసం ఉపయోగిలే, తీసుకొని పోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈయనకు 10,000 ఇచ్చి దాదాపు ఇలాకుంటే భూమి ఎంత మీది? 3.25 ఎకరా. ఆ పక్కన ఉండే భూములు అన్ని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారు. ఇది ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? ఇతనే సాంబశివారెడ్డి అని అతను. ఇంకా పోతే ఇంకా డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు సజ్జలదిన్నెలో డెవలప్మెంట్ జరగలే. ఎవరు? ఆకతాయిలు. శాసనసభ్యులు అయిన తర్వాత దాదాపు 300 పట్టాలు నేను అర్బన్లో ఇచ్చా. 300 పట్టాలు నిరుపేదలకు.
నిరుపేదలకు 300 పట్టాలు మనం పంచడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్వయంగా వచ్చి తనే ఫ్లాట్ టు ఫ్లాట్ దగ్గరికి పోయి వాళ్ళకి చీర సారే అన్ని పెట్టి భోజనాలు పెట్టి 300 మందికి మనం పట్టాలు పంచినాం. 265 ఇల్లు శాంక్షన్ చేసినాం. మీకు కనపడేటివన్నీ రూరల్ లేఅవుట్ మొత్తం అంతా. దాంతో అన్ని ఇది అభివృద్ధి కాదా? ఇది డెవలప్మెంట్ కాదా?